ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అనమాట. అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే వీడియో తెలుస్తున్నాయి. వీడియో చివరి చూడండి అర్థమవుతుంది. వరుసగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతుంది. సో రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ సర్కారు ఎగిరి గంతేసే వార్త చెప్పింది అనమాట. పదవి విరమణ సమయంలో అందించేటువంటి ఎండ్ బెనిఫిట్ రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అసలు ఏంటంటే ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. కొత్తగా నిబంధనల ప్రకారం ఇప్పుడు 65 ఏళ్ల వయసు పూర్తయిన విధుల నుంచి తప్పుకునేందుకు గాను అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు ఇస్తారు. హెల్పర్లకు 1 లక్ష రూపాయలు సర్వీస్ ఎండ్ బెనిఫిట్ ఉంటుంది కదా. అంతేకాకుండా 60 ఏళ్ళు దాటిన అంగన్వాడీ సిబ్బంది వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా విధులు కనుక వైద్యులకి ఇదే బాటలో ప్రయోజనం పొందే వెసులుబాటు అయితే ఉందన్నమాట 60 ఏళ్ళ తర్వాత కూడా. సో కేంద్రం అమలు చేస్తున్న మిషన్ సంక్షేమ అంగన్వాడీ పోషన్ 2.0 మార్గదర్శకాలను అనుగుణంగా అంగన్వాడీ సిబ్బంది గరిష్ట పదవి రిటైర్మెంట్ ఏజ్ అనమాట వయసును 65 ఏళ్ళు నిర్ణయించారు. గతంలో అంగన్వాడీ టీచర్లకు 1 లక్ష రూపాయలు, హెల్పర్లకు మినీ అంగన్వాడీ వర్కర్లకు 50,000 రూపాయలు సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ ఉండేవన్నమాట. తాజాగా ప్రభుత్వం ఈ మొత్తాలను కూడా పెంచడం జరిగింది. ఇప్పటికే పెంచిన ప్రయోజనాల ప్రకారం అర్హులైన పలువురు అంగన్వాడీ సిబ్బందికి చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయన్నమాట. సో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కూడా 2,572 మంది సిబ్బంది బ్యాంక్ ఖాతాల్లో సర్వీస్ అండ్ బెనిఫిట్స్ కింద 15.16 కోట్ల అయితే జమ చేసినట్టు చెప్తున్నారు. శిశు సంక్షేమ శాఖ వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా 4,730 అంటే 4,000 దాదాపు 473 మంది అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా 4.73 కోట్లు 1930 హెల్పర్లకు 9.65 కోట్లు చెల్లించారు. ఇక పెంచిన ప్రయోజనాల్లో మరో 14 మంది టీచర్లకు 20 లక్షలు, ఇక 59 హెల్పర్లకు 54 లక్షల రూపాయలు అదేవిధంగా అందించారు. గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం 96 మంది అంగన్వాడీ సిబ్బందికి 36.10 లక్షల బెనిఫిట్స్ అయితే అందించినట్టు తెలిపింది. అంగన్వాడీ సిబ్బందికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు సుదీర్ఘకాలం సేవలు అందించినటువంటి వారికి కూడా గౌరవప్రదమైన ప్రయోజనం అందించాలని ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలోనే పదవి విరమణ చేసిన అంగన్వాడీ టీచర్ల అదేవిధంగా సిబ్బంది కూడా ప్రస్తుతం ఇక ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించినట్లు వెల్లడించడం జరిగింది అనమాట. సో మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు నియామక ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు అయితే వెలువడగా మరికొన్ని జిల్లాల్లో కూడా త్వరలో నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యే అవకాశం